హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళు, లైక్ చేసేటోళ్ళు, కామెంట్ చేసేటోళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. ఇయ్యాలైతే ఇక పిల్లలకైతే ఇయాల స్కూలుకి పంపుతలేను. ఎందుకు ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అయితే నిన్న మా మా అమ్మ నాతో మాట్లాడిందంటే అందరూ కూడా సిస్టర్స్ మంచిగా నాకైతే సపోర్ట్‌గా మాట్లాడిర్రు, మెసేజ్‌లు పెట్టిర్రు. హ్యాపీగా ఫీల్ అయినామని చెప్పిర్రు. నాకు మంచిగా అనిపించింది. మా అమ్మ ఎంత మాట్లాడితే ఎంత హ్యాపీగా ఉన్నదో మీరందరూ మెసేజ్‌లు పెట్టడం చూసి నాకు మాత్రం మస్తు హ్యాపీ అనిపించింది నిజంగా. అయితే నిన్న అదే విధంగా నా బర్త్‌డే అని కూడా పెట్టినా కదా! తర్వాత రోజు బర్త్‌డే అని పెడితే విషెస్ కూడా చెప్పిర్రు. నేను పుట్టి ఇన్ని సంవత్సరాలల్ల ఇంతవరకు నా బర్త్‌డే ఎవరికీ చెప్పింది లేదు. ఎవరితో షేర్ చేసుకున్నది లేదు. కానీ ఈ సంవత్సరం నేను షేర్ చేసుకున్న. మస్తు మంది నాకైతే బర్త్‌డే విషెస్ చెప్పిర్రు. కానీ నా బర్త్‌డే రోజే నాకు ఏం జరిగింది ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. డిసప్పాయింటే నాకైతే. నిజంగా ఇట్లా అయితదని అనుకోలేదు. ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. చూస్తారు కదా! ఫస్ట్ అయితే నేను పొద్దున్న లేవగానే ఈ డ్రింక్ తాగుతా అన్న మీకైతే తెలిసిందే కదా! ఇంట్లోనైతే నేను బీట్రూట్, క్యారెటు, పుదీనా, అల్లం, దాంతో పాటు కుకుంబర్, కీరదోసకాయ, నిమ్మకాయ అదేసి మంచిగా నీళ్లు పోసి బాటిల్‌లో ఒక రోజంతా అంటే డే అంతా నైట్ అంతా ఉంచేసి తర్వాత రోజు మార్నింగ్ తాగాలి. పొద్దున పడగడుపునే మంచిగుంటది. కాన్‌స్టిపేషను, డీఆక్సిడేషన్, ఫేస్ గ్లోయింగ్ అన్నీ కూడా మంచిగుంటది. తాగండి, రోజు తాగండి. ఆ తర్వాత ఇదైతే సోయా బీన్స్ మీకు చూపిత్తాను చూడండి. ఇవైతే సోయా బీన్స్ ఇవైతే నానబెట్టిన, ఓవర్ నైట్ నానబెట్టిన. ఆ తర్వాత ఏం చేస్తా అనేది రేపటి వీడియో షేర్ చేసుకుంటా. వీటితోని ఏం చేస్తా అన్నది. ఎందుకంటే వీడియోలో ఈ లెంత్ అయితే బాలేదు. అంతేకాకుండా దీని ప్రాసెస్ కూడా కొంచెం పెద్దగుంటదని చెప్పి ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటలేను. ఇది మాత్రం మంచిగా హెల్త్‌కైతే మంచిగా పనికొత్తది. అది ఏందనేది రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడ చూస్తారు కదా! ఓవర్ నైటే ఓట్సును, ప్లెయిన్ ఓట్సును, చియా సీడ్స్ కొద్దిగా పాలు పోసి నానబెట్టి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసిన. ఇక పొద్దున్న లేచిన తర్వాత ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకుంటాం. ఎట్లా తీసుకుంటాం ఏందనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. పిల్లల కోసం అయితే ఉప్మా ఎత్తానా. ఇయాలైతే పిల్లలు స్కూలుకి పోతలేరు, ఇంట్లోనే ఉన్నారు. ఇది నిన్నటి వీడియో. పిల్లలైతే స్కూలుకి పోలేదు. నేను కూడా లేవలేదు. ఏందన్నది ఈ వీడియో షేర్ చేసుకుంటా అన్నా కదా! 2 రోజులుగా నాకైతే జ్వరం ఎక్కువుండే. మా చిన్నోనికైతే మా మా ఊరు నుంచి వచ్చిన తర్వాత నుంచే వానికి ఫీవర్ అనేది స్టార్ట్ అయింది. రోజు తగ్గడం, పెరగడం, తగ్గడం, పెరగడం అనేది గొంతు నొప్పి, వైరల్ ఫీవర్ లాగా వచ్చింది వానికి. ఆ తర్వాత నాకొచ్చింది. నాకైతే ఏలు కట్ అయింది. మీకు తెలిసిందే కదా! గాజు సీసా గ్లాసెస్ అనే క్లీన్ చేత్తా అంటే ఏలు కట్ అయింది. అది ప్రాబ్లమ్ ఉండంగానే నోట్లో కురుపులు లెక్క అయింది. అవి ప్రాబ్లమ్ ఉండంగానే అవి ఒక 10, 15 డేస్‌గా నేను సఫర్ అయితానా. ఇక అవి అయిందో లేదో ఇంకొక 2 రోజులు బర్త్‌డే అన్న టైంలో నాకు జ్వరం అందుకున్నది. టాన్సిల్స్ వచ్చేసినాయి. ఇక మా చిన్నోనికి, మా పెద్దోనికి, నాకు అందరికి కూడా జ్వరమే. వైరల్ ఫీవర్ లాగా వచ్చేసినాయి. ఇక అందుకని చెప్పి ఇక మేమైతే ఇంట్లోనే ఉన్నాం. అంటే నిన్న 19థ్ కదా! జూన్ 19థ్ నా బర్త్‌డే. ఇక ఇంట్లో అయితే ఉన్నాం. మా పిల్లలు స్కూలుకి పంపలేదు. డాక్టర్ కూడా వద్దని చెప్పిండు. ఇక గట్లయితున్నది. ఇక్కడ చూస్తారు కదా! ఉప్మా అయితే మీకు తెలిసిందే అని చెప్పి నేనైతే షేర్ చేసుకుంటలేను. ఇక్కడైతే ఆయిల్ ఏసిన. ఫస్ట్ అయితే నేను రవ్వ అయితే మంచిగా ఫ్రై చేసిన. ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ ఏసిన. ఏసి పల్లీలు, శనగపప్పు మీకు తెలిసిందే కదా! అందుకని చెప్పి చెప్తలేను. అయితే ఇగ నేనైతే అసలు నిన్ననే అప్‌లోడ్ చేసేదాన్ని. కానీ ఇగ మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. మా పెద్దోడు చదువుకుంటాండు. మా చిన్నోడు టీవీ చూత్తాండు. టీవీ చూస్తున్న టైంలో వాడు మా పెద్దోడు, మా చిన్నోడు మరి ఏమైందో ఏమో ఒక 2 నిమిషాలలో నేను రికార్డ్ చేసుకొని వత్తరా అని చెప్పి అప్పటిదాకా ఆడనే కూసున్నా. ఒక 2 నిమిషాలలో నేను రికార్డ్ చేసి వత్తరా అని చెప్పి నేను బెడ్‌రూమ్‌లోకి వచ్చేలోపే వాళ్ళు మరి ఫైటింగ్ చేసుకున్నారో మరి ఏమైందో ఏమో గాని మా చిన్నోడు కోపంతోని పిల్లో ఉంటది కదా! కుషన్స్ అవి టీవీ మీద ఇసిరేసిండు పిల్లోను. విసిరేసుడుతోనే టీవీ అయితే క్రాక్ అయిపోయింది. అది మీకు వీడియో ఎండింగ్‌లో చూపిత్తా. అన్నీ డిసప్పాయింట్‌లే అయిపోయినాయి. అంటే నా పుట్టినరోజే అన్నీ గూడా జ్వరం రావడము, అందరం ఇంట్లో ఉండడము, దాంతో పాటు ఇగ మా ఆయనైతే బయటికి తీసుకపోడు అని చెప్పిండు. ఇగ అంతా డిసప్పాయింట్ అయిపోయింది. మీకు తెలవకుండా అందరూ మంచిగా విషయం చెప్తారు. నాకు అవి చూస్తుంటే హ్యాపీ అనిపించింది. నా నా హెల్త్ ఇట్లున్నది. ఇంట్లో చూస్తే టీవీ పలిగిపోయింది. ఇగ అంటే పిక్చర్ డిస్‌ప్లే అంటే డిస్‌ప్లే అనేది క్రాక్ అయిపోయింది. చూడాలే మళ్ళా ఖర్చయితదో, ఎంతయితదో అనేది. ఇంక నిజంగా అట్లా పొద్దున్న లేచినప్పటి నుంచి బర్త్‌డే విషెస్ ఏమో గానీ అన్నీ మంచిగా అయితే జరగలేదు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను మాటల్లో పడి రెసిపీ చెప్పడం మర్చిపోతానా. ఇక్కడైతే పల్లీలు, శనగపప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ ఏసుకున్నా. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక మా ఆయన చెయ్యత్తా అన్నాడు. చెయ్యమని చెప్పిన. చూత్తారు గదా! ఇగో గిట్లయితే టమాటాలు గూడా ఏసుకుంటానా. మా పెద్దోడు ఇంట్లోనే ఉన్నాడు గదా! టమాటాలు చేసి జెయి మమ్మీ అని చెప్పిండు. నేనైతే టమాటాలు కట్ చేసిన. మా ఆయన జిమ్ నుంచి వచ్చిండు. వచ్చిన తర్వాత చేత్తా అన్నాడు. ఇగ జెయమని చెప్పిన. ఇగ మా ఆయన చేత్తే మాత్రం ఉప్మా లెక్కనే ఉంటది. కర్రీ లెక్కనే ఉంటది. అదేందన్నది చూడండి మీకు అర్థమైపోతది మా ఆయన ఎట్లా చేసిండన్నది. ఓ గట్లయితున్నది. ఇది నిన్నటి వీడియో గదా! ఈరోజు మాట్లాడతాన్నా. పిల్లలైతే స్కూలుకి పోయిండ్రు ఈరోజు. నిన్నయితే
నిన్న తీసిన వీడియో అయితే నిన్ననే పెట్టేద్దాం అనుకున్నా. నిన్న తీసిన వీడియో నిన్నే పెట్టేద్దాము. బర్త్‌డే విషెస్ గూడా చెప్తారు గదా అని చెప్పి నేను పెడదాం అనుకునే లోపే టీవీకయితే క్రాక్ అయిపోయింది. అట్లయిపోయింది. అయితే ఇంకోటేందంటే మీరు థంబ్‌నెయిల్ అయితే చదివారు గదా! ఇంకో థంబ్‌నెయిల్ గూడా పెట్టినా గదా! తిన్నామా, పన్నామా, లేచినామా, పొద్దునయిందా, రాత్రయిందా అన్నట్టు గాకుండా జీవితానికి ఒక ఆశయము, ఒక లక్ష్యము, ఏదో ఒకటుండాలనేది నా ఉద్దేశ్యం. కాదంటారా? నిజంగా. చూత్తారు గదా! మా ఆయనైతే కలుపుతాండు. ఎంతసేపు కలుపుతాడో ఏమో నాకైతే తెలవది. కలుపుతూనే ఉంటాడు. మా ఆయన ఎక్కువ కర్రీలైతే కలుపుతూనే ఉంటాడు. వాటి కోసం నేను వీడియో తీసుకుంటూనే ఉండాలే. గట్లయితుంటది. ఇగ ఇయ్యాలైతే మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఉంది. ఉప్మున్నది. దాంతో పాటు టీవీ పలిగిపోయింది. అది గూడా మీకు జూపిత్తా. అయితే ఎందుకు ఆ మాట అన్నానంటే మా ఇంట్ల అసలు అంటే నేను పెళ్లి గాక ముందుక విషయము వేరే విషయం. పెళ్లయిన తర్వాత విషయం గురించి చెప్తానా? మా అత్తయ్య, మా మామయ్య అయితే ఏ వర్క్ చేయనియ్యరు. ఇంట్లో కూసోని ఏదైనా ఇంటి పని చేద్దామన్నా, ట్యూషన్ చెప్పుదామన్నా పిల్లలకు ఇంకేదన్నా మనకు ఏదో వంటొస్తది గదా! పచ్చళ్ళో ఏమో జేసి అది సప్లై చేద్దామన్నా, లేకపోతే ఇంకేదన్నా ఆన్‌లైన్ జాబ్స్ ఏమైనా చేద్దామన్నా, ఏది చేద్దామన్నా మా ఇంట్లో మా అత్త, మామనైతే యాక్సెప్ట్ జెయ్యరు. అంతే గాకుండా మా బావలు గూడా యాక్సెప్ట్ జెయ్యరు. అంతెందుకు మా మూడో యారాలు మన కొవ్వొత్తులుంటాయి. కొవ్వొత్తులు గాదు. అవి దీపాలకు బత్తీలంటారు గదా! ఆ బత్తీలు జేత్తది. ఆ బత్తీలు జేత్తేనే మా అత్తమ్మయితే మా అత్తమ్మయితే ఏదో తప్పు జేసినట్టే ఏదో పనికి రాని పని జేసినట్టు అట్లా క్రియేట్ జేత్తదన్నట్టు. అది జేసి ఆమె పాపం 10 సంవత్సరాలుగా జేత్తాంది. ఆళ్ళ హస్బెండ్ ఎంతో కొంత సాలరీ తక్కువొస్తది. కాబట్టి ఆమె ఎంతో కొంత ఆళ్ళ హస్బెండ్‌కి హెల్ప్‌గా ఉండడం కోసం ఆమె అయితే 10 సంవత్సరాలుగా జేత్తాంది. చేత్తాంటే ఆమెనైతే అసలు ఒక పురుగులాగా తీసి పడేత్తరు. గవ్వ చేత్తరు. ఆహ్, దీపాలది మోంబత్తులుంటాయి గదా! అవి చేస్తదా? అదో పెద్ద దాని నుంచి సాలరీ అత్తదా? ఆడోళ్ళ పెత్తనమేంది? ఆడోళ్ళు సంపాదిస్తే మొగోళ్ళు కూసోని తిరుగుడేంది? అని జెప్పి నానా మాటలైతే మా అత్తమ్మ అంటనే ఉంటది. ఇక నేను ఇంత చదువుకున్నా గూడా నేను ఇంట్లోనే ఉండుడు. అందుకే మీకు చెప్తాను గదా! మనం తిన్నమా, పన్నమా అనకుండా గాకుండా ఏదో ఒకటి జెయ్యాలి, ఏదో ఒకటి జెయ్యాలి. నేను ఇంతగానం కష్టపడి చదువుకున్నా. మా అమ్మ నాన్న చదివిపించిన చదువు వేస్ట్ అయిపోతాంది. నా తెలివి వేస్ట్ అయిపోతుందని జెప్పి నేనైతే యూట్యూబ్ ఛానెల్ పెట్టినా. ఇక్కడ చూస్తారు గదా! నేను మాటల్లో పడి చెప్పడం మర్చిపోయినా. ఉప్మా అయితే రెడీ అయిపోతాందక్కడ. నీళ్ళైతే మసులుతాన్నాయి. ఇక్కడ మ్యాంగో తీసుకొచ్చిండు. ఈ సంవత్సరంలో లాస్ట్ మ్యాంగో. ఇగ మళ్ళా పురుగులు అవి ఇవి వస్తాయి గదా! అందుకని జెప్పి ఇగ లాస్ట్ మ్యాంగో అయితే తీసుకొచ్చిండు. మస్తు స్వీటుగున్నాయి. ఇక్కడైతే మనము ఓట్సును, చియా సీడ్స్ పాలల్లో నానబెట్టినాం గదా! ఓవర్ నైట్. అందులో నేను మ్యాంగో యేసుకుంటానా, మీకిష్టముంటే యాపిల్ యేసుకోండి, బనానా యేసుకోండి, స్ట్రాబెర్రీస్ యేసుకోండి, గ్రేప్స్ యేసుకోండి. ఏవైనా యేసుకోవచ్చు. మన ఇష్టం. ఇట్లా హెల్తీగా తీసుకోండి. ఎందుకంటే మనం గోలీలకు వాటికి వీటికి పెట్టే బదులు క్రీములకు గూడా ఫేసులకు క్రీములు పెడతారు. ఏమో ఏమో క్రీములు పెడతారు గదా! అవి లోపల నుంచయితే కావు. మీద నుంచి మాత్రమే అవి వాడినన్ని రోజులు మంచిగుంటారు. ఆ తర్వాత మళ్ళీ మొదటికే అత్తారు. అందుకని జెప్పి మనం లోపల నుంచి అందంగుండాలే. లోపల నుంచి మన ఫేస్ గ్లోయింగ్ ఉండాలంటే మనం ఫుడ్డును మంచిగా తీసుకోవాలి. వీటికేమి ఎక్కువ గాదు. మనం ఇడ్లీలు, దోసలు ఎంత పడతదో వీటికి గూడా అంతే పడతది. నాకు తెలిసి. ఒక్క కిలో ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే ఓట్స్ ప్యాకెటు కనీసం ఒక నెల రోజులత్తది. ఇడ్లీ రవ్వ గూడా అంతే. అట్లా మనమైతే మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే మన స్కిన్ను, హెయిర్ అన్నీ గూడా మంచిగుంటాయి. ఒక కొంచెం ఏజ్ కొంచెం వెనకకు పోయినట్టుగా మన హెల్త్ మంచిగుంటేనే గదా! మనం ఆరోగ్యంగుంటాం. గట్లయితున్నది. ఇక్కడ మా ఆయనైతే ఉప్మా జేత్తాండు. నేను ఆ పని జేత్తానా. అంటే మా పిల్లల కోసం ఉప్మా, మా కోసం ఈ ఓట్స్‌ది. సుత్తారు గదా! స్మూతీ అనుకోండిగ. ఇట్లా పిల్లలకు గూడా టిఫిన్ బాక్స్‌లో పెట్టి ఇయ్యచ్చు. మేము చూపించిన విధంగా పిల్లలకు గూడా బ్రేక్‌ఫాస్ట్‌లా పెట్టియండి. పిల్లలు మస్తు ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి. ఇంట్లో మీకు ఓట్స్ ఉంటే చియా సీడ్స్ తినకపోతే మీరు నార్మల్‌గా వేసినా పర్వాలేదు. చియా సీడ్స్ గూడా పిల్లలకియ్యాలే మంచిదది. సుత్తారు గదా! గిట్లయితే నేను రెడీ జేసి పెట్టుకుంటానా. అయితే మా మూడో యారాలు ఓంబత్తులు జేత్తదన్నది. ఓంబత్తులు గాదు అవేమో అంటారు కాటన్ మనము దూదితోని ఆహ్, దీపాలు ఎలిగిత్తాం గదా! వాటినేమంటారో గుర్తుకత్తలేదు నాకు వాటినైతే. వాటినేమంటరో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి సిస్టర్స్. అయితే అవి జేస్తదామె. మేమైతే తెలుగులో బత్తీలు అంటాం. మరి ఉర్దూలో బత్తీలంటాం. బత్తి తెలుగులో ఏమంటారో నాకసలు గుర్తుకస్తలేదు. అయితే అదైతే జేస్తదామె 10 సంవత్సరాలుగా జేత్తాంది. ఆమెకింద ఒక ఇద్దరు, ముగ్గురు పనివాళ్ళు గూడా ఉన్నారు. ఆమె నెలకు కనీసం ఒక 10,000 సంపాదిస్తది. అంత సంపాదించిన విలువ లేదు. అంత సంపాదించినా మా దానిలో అయితే విలువ లేదు. ఎందుకంటే ఆడవాళ్ళకు పనెందుకు? వంటింటికే పరిమితం గావాలే, భర్తను జూసుకోవాలే, పిల్లలను జూసుకోవాలే అని జెప్పి మా అత్త ఏది జెప్తే మా ఇంట్లో అదే
తొవ్వల పోతారు మా మామయ్య కానీ మా బావలు కానీ మా ఆయన కానీ. అది తప్పు. ఆమె చదువుకోలేదు మా అత్త. ఆమెకు చదువంటే తెలియదు. మిగతా కోడళ్ళు ఇద్దరు కూడా చదువుకోలేదు. నేను ఆ మూడో కోడలు ఆమె 10th వరకు చదువుకుంది. నేను డిగ్రీ వరకు చదువుకున్నా. మేము ఏదో ఒక పని చేద్దాము. మేము బయటోళ్ళం మళ్ళా. వాళ్ళు వాళ్ళ ఇంట్లోళ్ళు కాబట్టి వాళ్ళ లెక్కనే ఆలోచిస్తారు. మేము బయటోళ్ళం కాబట్టి ఎంతో కొంత చదువుకున్నాం కాబట్టి ఏదో జాబ్ చేయాలి, ఇంట్లో కూర్చొనైనా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి మేము ఆలోచిస్తాం. కానీ మమ్మల్ని అయితే ఏం చేయనియరు. ఆమె చేస్తేనే ఆమెకు ఎగరెస్ట్‌గా మాట్లాడితే ఆమె వినలేదు చెప్పిన మాట. నేను చేస్తా, మీరు ఏమన్నా ఇస్తారా, నాకు ఏమైనా చూసుకుంటారా అని చెప్పి ఆమె మొండిగా ఆమె అయితే ఆమె పని ఆమె చేసుకుంటుంది 10 సంవత్సరాలుగా. ఎంతో కొంత ఎనికేసుకున్నది. ఎంతో కొంత ఆమెకు ఒక పేరు తెచ్చుకున్నది. కానీ అది పట్టించుకుంటలేరు మా అత్తోళ్ళు. అందుకే అంటారే కదా, తిన్నామా, పన్నామా, లేచినామా, తెల్లారిందా అన్నట్టు కాకుండా మన జీవితాన్ని వెనకకి తిరిగి చూస్తే మనం ఇది సంపాదించినా, గింత సంపాదించినా, ఈ పేరు తెచ్చుకున్నాం మనకు పేరైతే ఉండాలి కదా. మాటల్లో పడి అయితే అయిపోయింది. సుత్తారే కదా గిట్లా డెకరేషన్ చేసిన. చూస్తే మాత్రం ఎంత ఎమ్మిగా ఉన్నదో, తింటే కూడా అంతే ఎమ్మిగా ఉంటుంది. ఇంకొక బౌల్ తినబుద్ధి అవుతుంది. ఖచ్చితంగా పిల్లలకు చేసి పెట్టండి, మీరు కూడా తినండి. ఇక్కడ చూస్తారు కదా ఉప్మా కూడా రెడీ అయిపోయింది మా పిల్లల కోసం. ఇక మా చిన్నోడిగా స్కూల్కి పోలేదు కదా, అందుకని చెప్పి వాడు కవర్లు అయితే ఎత్తాడు బుక్లకు. గిట్లయితున్నది, గిట్లా ఆడుకుంటారు కదా. ఇక నేను రికార్డ్ చేస్తా, ఈ వీడియోనే మాట్లాడదామని చెప్పి నేను అనుకున్నా. నిన్ననే పెట్టాల్సిన వీడియో ఇది. ఇక గిన్నెలు ఉన్నాయి, అవి తోమేసి నేను ఇది రికార్డ్ చేసేస్తారా అని చెప్పిన మా పిల్లలకు. ఇక చెప్పినో లేదో వాళ్ళైతే ఏం చేసారు అంటే ఒక్క 2 నిమిషాలల్లో టీవీని అయితే బలగొట్టి కూర్చున్నారు. అయితే నాకు కూడా జాబ్ చేయాలని ఉంటుంది. ఇంట్లో ట్యూషన్ అని పెట్టుకొని పిల్లలకు చదివించాలి, లేదా బయటకైతే పోనీయరు. ఇంట్లో జాబ్ అన్నీ చేద్దామంటే ఏ జాబు చేయనియరు. ఇక లాస్ట్గా ఆలోచించి యూట్యూబ్ అన్న పెట్టుకుందామని చెప్పి యూట్యూబ్ అయితే పెట్టుకున్నా. ఈ యూట్యూబ్ పెట్టిన విషయం ఈ రోజు వరకు మా అత్తోళ్ళకు, మా అమ్మోళ్ళకు కానీ ఎవ్వరికి తెలియదు. మూడో కంటికి తెలియదు అన్నట్టు, మా పిల్లలకు, మా ఆయనకు తప్ప. ఇది పెట్టినన్న విషయం తెలిసినా కూడా మా ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. ఎంత గొడవ అవుతుంది అంటే, ఇక మా అత్త గురించి కూడా చెప్పినా కదా, మా అత్త ఇలాంటిది, మా అత్త లాంటిది, మా తోడికోడళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పినా కదా. ఆ విషయాలన్నీ ఆ ఛానల్ ఏ రోజన్నా బయటపడితే నాకు డైవర్సే, మా ఆయనతోని డైవర్స్ అయిపోతే. నిజంగా మీరు అనుకుంటారు కదా డైవర్స్ అయితే అక్క అనుకుంటారు కదా, అయితే అంత పెద్ద గొడవ చేస్తుంది మా అత్త. ఎందుకంటే మా అత్త ఎంత మెత్తగా మాట్లాడుతుందో అంత షార్ప్గా ఉంటుంది. అట్లయితుంటుంది. ఇవి నిజంగా ఇవి ఎందుకు షేర్ చేసుకోవాలనిపించిందంటే, నిజంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు సపోర్ట్ చేసే మగవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ముందుకు పోవచ్చు. అంతేగాని భర్త సపోర్ట్ లేకుండా, ఎవరు సపోర్ట్ లేకుండా ఉంటే మాత్రం అంతే. కానీ మనం ఏం సాధించినామో, పిల్లలు పెరిగిర్రు, మనము లాస్ట్ మన లైఫ్ అంతా ఒక ముసలితనం వచ్చిన తర్వాత మన లైఫ్ అంతా వెనుకకు తిరిగి చూసుకుంటే మనం ఏం చేసినాం, ఏమి లేదు. పిల్లలను పెంచినాం, పోషించినాం, వాళ్ళకు అండి పెట్టినాం, వాళ్ళని చూసుకున్న గింతే ఉంటుందా? మనకంటూ టాలెంట్ లేదా, మనకంటూ ఒక తెలివి లేదా, మనకంటూ ఒక పైస లేదా అని ఒక ఆలోచన అయితే వస్తుంది. మనకంటూ ఒక పైస మన చేతులు ఉండాలి. ఎప్పుడు చూడు భర్తని అడగాలి, అమ్మని అడగాలి అన్న ఆలోచన అయితే పెట్టుకోకండి. ఒకవేళ ఏ టాలెంట్ ఉన్నా, ఇప్పుడైతే అందరూ యూట్యూబ్ పెడుతున్నారు. ఇంకా పెట్టనోళ్ళు కానీ ఇంకేదైనా టాలెంట్ ఉండి కూడా ఉంటారు కదా పాపం. ఎన్ని టాలెంట్ ఉన్నా కూడా సపోర్ట్ చేయనోళ్ళు, ఎట్లా చేయాలో అర్థం కానోళ్ళు, అలాంటి వాళ్ళకు ఒక వీడియో ఇది మోటివేషన్ లాగా అవుతుందని నేను చెప్తానా. చూస్తారు కదా నేను మాట్లాడుకుంటే గిన్నెలే దోమెత్తానా. ఇక నేనైతే రికార్డ్ చేద్దామని బెడ్రూమ్లో పోయినో లేదో విత్తిన్ ఒక నిమిషంలో మా చిన్నోడు తక్కేతోని కొట్టిండు, ఆ పిల్లతోని కొట్టిండు. కొట్టుడుతోనే గిట్ట క్రాక్ వచ్చింది. మా పెద్దోడు ఏమో అన్నాడట, వాని కోపంలో పిల్లోను ఇసిరిండట టీవీకి, మొత్తం క్రాక్ వచ్చింది. ఇప్పుడు ఎన్ని వేలు అవుతుందో ఏమో, మా ఆయన ఎంత తిడతాడు. నా బుట్టి ఏ రోజే ఇది జరిగింది. ఫస్టే జ్వరాలు వచ్చినాయని బయటికి తీసుకుపోను అన్నాడు. ఇంకా దీని ఖర్చుతో ఎంత కోపంతో ఎన్ని మాటలు అంటాడు అని మా చిన్నోడైతే మస్తు ఎడతాడు. నేను కూడా కొంచెం భయపడతాను అనుకోండి. గిట్లయితున్నది. పిల్లలు ఇంట్లుంటే ఒక బాధ, పిల్లలు స్కూల్కి పోతే ఒక బాధ అన్నట్టున్నది. ఇవాళైతే నా పుట్టినరోజు అన్నట్టుగా అన్నీ బ్యాడే జరిగిపోయినాయి. గిట్లయితున్నది. మరి టీవీ తీసుకుంటే అవుతుందా, మరి టీవీ పిక్చర్ డిస్ప్లే చేంజ్ చేసుడు అవుతుందా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా. రేపటి వేళ కానీ ఎల్లుండి కానీ మరి ఏమవుతుంది అనేది రేపటి వేళ షేర్ చేసుకుంటా. మా పెద్దోడైతే వీడియో తీసి మరి వాళ్ళ డాడీకి పంపుతాడు, మా చిన్నోడు ఎడతాడు. ఇంట్లో అయితే గిట్లుంటుంది పిల్లలతోని. ఇక మరి రేపటి వేళ అయితే కలుస్తా. మరి ఇక అంతవరకు ఉంటా. మరి నచ్చింది అనుకుంటానా. అంతవరకు సెలవు. నమస్తే.